నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. thumbnail చూసే ఉంటారు కదా, మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఈరోజు నేను సెన్సోరా పేస్ట్ గురించి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. సో అందుకే ఈ వీడియో. ఇదేం ప్రమోషన్ కాదండి, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. నేను ఆల్రెడీ వాడున్నాను, ఇదిగోండి ఇవి తెప్పించుకొని వాడాను. ఇది అయిపోయింది, మళ్ళీ ఇది తెప్పించుకున్నాను. ఇవి సింగిల్ ఇవ్వరండి. అమెజాన్లో అయినా వాళ్ళ వెబ్సైట్లో అయినా 3 ప్యాకింగ్ లేదంటే 6 ప్యాకింగ్ తీసుకోవాలి. ఫస్ట్ దీని గురించి చెప్తాను. ఇది చాలా బాగా యూజ్ అయిందండి. పళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి ది బెస్ట్ పేస్ట్ అని చెప్తాను. మనకి పళ్ళు నొప్పులు బాగా సెన్సిటివిటీ ఉంటుంది కదా, హాట్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ తాగినప్పుడు టీత్ బాగా సెన్సిటివిటీ ఫీల్ అవుతాయి. సో అలాంటప్పుడు టీత్ పెయిన్స్ అలా వస్తుంటాయి మనకి. అలా ఉన్నప్పుడు ఈ పేస్ట్ బాగా యూజ్ అవుతుంది. ఎవరన్నా ట్రై చేసే పని అయితే ఇది ట్రై చేయొచ్చండి. డైలీ ఈ పేస్ట్ తెప్పించుకున్న తర్వాత డైలీ 2 టైమ్స్, మార్నింగ్ నైట్ పడుకునేటప్పుడు డైలీ 2 టైమ్స్ యూజ్ చేయండి. పళ్ళు నొప్పులు కొంతవరకు బెటర్ అవుతాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం లేకుండా కొంతవరకు బెటర్ అవుతాయండి. నాకు ఫస్ట్లో సెన్సిటివిటీ బాగా ఉండింది. నేను అసలు కోల్డ్ వాటర్ తాగలేకపోయేదాన్ని. ఇది వాడిన తర్వాత ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. అదనమాట విషయము. టీత్ పెయిన్స్ ఉన్నప్పుడు కానీ, అంటే సివియర్ పెయిన్కి పనిచేస్తుందా లేదా అనేది నేను చెప్పలేను, కానీ నార్మల్గా ఇప్పుడు లైట్గా మనకి సైడ్స్ కానీ ఎక్కడన్నా లైట్గా పెయిన్ వచ్చింది అనుకోండి, మీకు ఆ పెయిన్ అనిపిస్తుంది అన్నప్పుడు వెళ్ళి టక్క టాబ్లెట్ వేసేసుకోకుండా ఈ పేస్ట్తో బ్రష్ చేయండి. బ్రష్ చేసి మౌత్ ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసి 2 మినిట్స్ అలాగే ఉండండి, రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే నేను ట్రై చేశాను ఇది, సో అందుకని చెప్తున్నాను. ఇదైతే టీత్ పెయిన్స్కి, సెన్సిటివిటీకి బాగుంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. పెప్పర్మెంట్ ఫ్లేవర్ వస్తుంది, బాగుంది ఇది. ఇప్పుడే స్టార్ట్ చేసామండి, కొత్తగా తెప్పించాము. ఇదిగోండి అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను నేను. 3 వస్తాయి అన్నమాట ప్యాకింగ్కి. సో ఇది మాత్రం కొంచెం ఆయుర్వేదం స్మెల్ వస్తుంది. స్మెల్ బాగున్నా బాగాలేకపోయినా టీత్కి మంచిది కాబట్టి కంపల్సరీ వాడండి. కొంచెం చిగుళ్ళ నొప్పులు కానీ, బ్లడ్ రావడం కానీ, కొంతమంది బ్రష్ చేసుకున్నప్పుడు కానీ, ఏదన్నా గట్టిగా నవిలినప్పుడు కానీ చిగుళ్ళ దగ్గర బ్లడ్ వస్తూ ఉంటుంది. సో అవన్నీ కంట్రోల్ చేయడానికి ఇది యూజ్ అవుతుందండి. మరీ సీవియర్గా ఉన్నప్పుడు ట్రై చేసి మాకు వర్క్ అవ్వలేదు అట్లా అనకండి. లైట్గా ఉన్నప్పుడే ఇలాంటివి ట్రై చేయండి. ఎప్పుడు ఆ కోల్గేట్లు అవే కాకుండా కొంచెం ఇవి ట్రై చేయండి. ఇవి అసలు ఇంటర్నెట్లో మామూలుగా లేదండి వీటి క్రేజ్. డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారండి, చాలా బాగా యూజ్ అవుతాయి. దీంట్లో కొంచెం వేప కూడా ఉంటుందండి. సో అందుకని ఆయుర్వేదం స్మెల్, ఇవన్నీ ఆయుర్వేదం మూలికలేనండి. ఆయుర్వేదం స్మెల్ వస్తూ ఉంటుంది, చిగుళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట. మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్, నోట్లో బ్యాడ్ స్మెల్ వస్తుంది కొంతమందికి, ఆ స్మెల్ కూడా కంట్రోల్ అవుతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. సో అదనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.